మహారాణి, మహారాజా, మహారాజా, మహారాజు గారి గండం తొలగింది. మహారాజు గారు కోలుకున్నారు. ఇంతకీ ఏమైంది మాకు? మేము ఎలా కోలుకున్నాం? దైవ సమానులైన ఆ సన్యాసి కటాక్షం ఇది. మీకు జీవనదానం ఇచ్చింది వారే మహారాజా. అందరం ఆశలు వదులుకున్నాం, కానీ మాకైతే మహాకాలుడి మీద పూర్తి విశ్వాసం ఉంది. జీవనదానమా? మాక? ఎవరా సన్యాసి? ఎవరా సన్యాసి? భవిష్యత్తు, వర్తమానం, భూతకాలాలు మాలోనే ఉన్నాయి. భద్రకాలుణ్ణి నేను. నాకు బాగా తెలుసు విక్రమాదిత్య, దానంగా ఇచ్చినవి ఏవైనా సరే నువ్వు స్వీకరించలేవని. కానీ మేమీ జీవనదానం నీకు నీపై అభిమానంతో చెయ్యలేదు, స్వప్రయోజనం కోసం చేశాం. ఇక ఈ జీవనదాన రుణం నువ్వు చెల్లించవలసి ఉంటుంది. మహారాజా, అనుమానం లేదు, ఆ ఈశ్వరుడే సన్యాసిలా వచ్చుండాలి. వారే మీ ప్రాణాలు కాపాడారు. ఆ భగవంతుడికి తప్ప అంతటి శక్తి ఎవరికుంటుంది? ఇలా జీవనదానం ఎవరివ్వగలరు? సేనాపతి విరాటసింహ, ఆ సన్యాసిని మా సమక్షంలోకి తీసుకుని రండి. మేము స్వయంగా వారిని సన్మానిస్తాం. మహారాజా, వారు మీకు చికిత్స చేసిన వెంటనే వెళ్ళిపోయారు. చికిత్స చేసిన తర్వాత వారెవరికీ కనపడలేదు. మృతుడైన ఒక వ్యక్తి శరీరంలో ప్రాణం పోయడం ఇదేమీ సాధారణమైన విషయం కాదు. దీని వెనుక తప్పక పెద్ద కారణమేదో ఉండి ఉంటుంది. పెద్ద కారణమైతే తప్పకుండా ఉంది రాజా విక్రమాదిత్య. అయితే ఆ కారణమేమిటో నేను ఏ విధంగా నీకు వివరించనున్నానో నువ్వు సరిగ్గా అదే విధంగా అర్థం చేసుకుంటావు. వెళ్ళి ఉజ్జయిని నరేషుడికి మా అభిప్రాయం తెలియచేసిరా. వెళ్ళు. మహారాణి, ఇందులో మేము అర్థం చేసుకోలేనిదేదో ఉంది. అర్థం చేసుకునే ప్రయత్నం విరమించు విక్రమాదిత్య. మాకర్థమైంది సన్యాసి, ఇదంతా మీ మాయే. పొడుపు కథలు మాకొద్దు. నేరుగా చెప్పండి, మీకు మా నుంచి ఏం కావాలి? రాజా విక్రమాదిత్య, సరికొత్త జీవితం పొందిన నీకు శుభాభినందనలు. మేమిచ్చిన ఈ ప్రాణదానాన్ని రుణమనుకోవద్దు. మేము చేసిన ఉపకారం ఇది. దీనిని ఒక బహుమతిగా స్వీకరించు. నీకు మేలు జరుగుగాక. మీరెవరు సన్యాసి? ఇలా మమ్మల్ని రుణగ్రస్తులు చేసి ఎక్కడికి వెళ్తున్నారు? సన్యాసి! మహారాజా, మీరు దేనిని రుణం అంటున్నారు? మహారాణి, విన్నారు కదా మీరు. ఆ సన్యాసి ఏమంటున్నారు? మా ఈ జీవితం వారు మాకిచ్చిన బహుమతట. మాకు ఈ జీవితాన్ని భిక్షగా ఇచ్చారట. కానీ మహారాజా, వారు మీకు ఉపకారం అయితే చేశారు కదా? కాదు మహారాణి, మేమెవరి ఉపకారాన్ని స్వీకరించలేము. మేము వారి ఈ రుణాన్ని చెల్లించి తీరుతాం. చెల్లించి తీరాలి. తప్పక చెల్లించాలి. అద్భుతం, అత్యద్భుతం. ఇప్పుడు నేను ఏది కోరుకుంటున్నానో నువ్వు అదే ఆలోచిస్తున్నావు.
దేనికోసమైతే నేను నీకు జీవనదానం ఇచ్చాను ఆ దిశలో ఇప్పుడు ముందుకు వెళ్ళే సమయం వచ్చేసింది రాజా. సన్యాసి గురించి మేమెలా అంచనా వేశామో ఈ ప్రదేశం సరిగ్గా అదేననిపిస్తోంది. ఇదే మానవుడికి గల పెద్ద లోపం. అతడిని ఏ పనైతే చేయకూడదని వారిస్తే వాడు అదే పని తప్పక చేసి తీరుతాడు. నువ్వు అలాగే చేస్తున్నావు. సరిగ్గా అనుకున్నదే చేశాం. విక్రమ, రాజా విక్రమాదిత్యుడు మా పేరు. ఇక పొడుపు కథలు ఆపండి సన్యాసి. ఎక్కడ దాక్కున్నారు మీరు? విక్రమాదిత్య, మేము వారించినప్పటికీ నువ్వు మృత్యు ద్వారం దాకా వచ్చేసావా? మృత్యువు భీతి రెండు విక్రమాదిత్యుడి మిత్రులు సన్యాసి. ఇక మీ దాగుడు మూతలు ఆపండి, మా ముందుకు రండి. అయ్యో, నేను నీ ఎదురుగానే ఉన్నాను విక్రమ. కేవలం నువ్వు శ్రద్ధగా చూడగలగాలంతే. స్వాగతం, స్వాగతం. చక్రవర్తి సమ్రాట్, చెప్పు, నేను నీ కోసం ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలో? మీరు మీ మాయలతో ఆడుతున్న ఈ ఆటేమిటి సన్యాసి? ఏం నిరూపించాలనుకుంటున్నారు? మాయలతోనా? నేనా? అది నీతోనా? అవును. నాలాంటి మహాభద్రకాలుడికి నీలాంటి సాధారణమైన వ్యక్తితో మాయమర్మాలు చేస్తే లాభమేమిటి? మమ్మల్ని జీవితుల్ని చేసి మాకెంతో మేలు చేశారు మీరు. మా ఈ జీవితం మీ రుణం అనుకుంటున్నాం. రుణమేలే, రుణమే రాజా, రుణమే అది. రాజా విక్రమాదిత్యుడు ఎన్నడూ రుణం స్వీకరించడు. చెప్పండి సన్యాసి, మీ ఈ రుణం నుండి మాకు ఏ విధంగా విముక్తి లభిస్తుందో? అయితే ఓ పని చేయి రాజా, నువ్వు మమ్మల్ని హతమార్చు, తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చేట్టు చెయ్యి. నీ రుణం తీరిపోతుంది. అది అసంభవం సన్యాసి. నాకది తెలుసు, నాకు తెలుసు అది సంభవం కాదని. అసంభవమే. అయితే నా దగ్గర ఇంకొక మార్గం కూడా ఉంది. ఏమిటా మార్గం సన్యాసి? ఇక్కడి నుండి 5000 కోసుల దూరాన ఒక ప్రేత స్థలి ఉంది. అక్కడ భేతాళుడుంటాడు. అదిగో వాడే బేతాళుడు, వాడే. వీడి కోసమే నేను ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నాను. అది వాడే, వాడే అది. ఒకవేళ నీలో అంతటి సామర్థ్యం ఉంటే వాడిని పట్టుకొని
నా దగ్గరకు తీసుకురా. నీకు నీ రుణం నుండి విముక్తి దొరుకుతుంది. అవును, నిరూపించను లేరు, అసంభవము కాదు. ప్రేతాత్మల నగరి నాది. నన్ను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. విక్రమ, నాకు బేతాళుడు కావాలి. కానీ కానీ నువ్వు వాడిని ఇక్కడికి తీసుకురాలేవన్నది నిజం విక్రమా. ఎవరి భేతాళుడు సన్యాసి? వాడితో మీకేం పని? నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతావని నాకు ముందే తెలుసు. సన్యాసి, ధర్మానుసారం మనం ఏదైనా పని చేసే ముందు దాని మంచి చెడుల గురించి ఆలోచించుకోవటం అవసరం. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను నిన్ను బ్రతికించిన రుణం తీర్చుకునేందుకు నువ్వే నా దగ్గరకు వచ్చావు. నేను నీ దగ్గరకు రాలేదు. ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు దేనికి, ఇవన్నీ అడగొద్దు. నువ్వు ముందు వెళ్ళు. నీకు నా రుణం తీర్చుకునే యోగ్యతే లేదు. సన్యాసి, చంద్రుడైనా సూర్యుడైనా ఎవరైనా ధర్మం తప్పవచ్చు. కానీ ఈ విక్రమార్కుడి ధర్మనిరతి ఎన్నటికీ మాసిపోదని తెలుసుకోండి. తమ రుణం తీర్చుకోకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము. నీ ఈ స్వాభిమానమే నా లక్ష్య సిద్ధికి సోపానమని నాకు తెలుసు. చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య, శభాష్! నీ ఈ సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నేను ప్రశంసిస్తున్నాను. అయితే బేతాళుణ్ణి పట్టుకొని ఇక్కడికి తేవడం మానవ మాతృడెవడు చేయలేని పని. పుష్యమి, రోహిణి నక్షత్ర ఛేదనం కూడా మానవ మాతృలకు సాధ్యం కానిదే. కానీ మేము ఆ కార్యాన్ని సాధించాం. ఆహా, నువ్వేమనుకుంటున్నావు? నీకేమన్నా దివ్య శక్తులు వచ్చాయా? నువ్వు ఒక్క రాత్రిలో 5000 కోసుల దూరం వెళ్ళి బేతాళుణ్ణి పట్టుకొని ఇక్కడికి తీసుకురావడానికి? హ? లేదు, నువ్వు ఈ పని సాధించలేవు రాజా. లేదు, నిజం చెప్పనా? ఇక నాకు నీతో పని లేదు. నువ్వో పని చెయ్యి. వెంటనే ఉజ్జయినికి తిరిగి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అన్నట్టు నీ పేరు పక్కన ఉన్న చక్రవర్తి, సమ్రాట్ బిరుదులున్నాయే, తీసే. విక్రమాదిత్య అంటే చాలు. చక్రవర్తి, సమ్రాట్, చక్రవర్తి, సమ్రాట్. మహారాజా, భద్రకాలుడి ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, యక్షయానం. మన శాస్త్ర పురాణాల్లో చెప్పినట్టు యక్షయానం ద్వారా మనిషి సశరీరుడై ఏ లోకానికైనా వెళ్ళవచ్చునట. యక్షయంత్రం వేగం వాయువేగాన్ని మించిందట మహారాజా. యక్షయాన యంత్రంలో కూర్చుని మనం విశ్వంలోని అన్ని స్థలాలను చూడవచ్చు, కంటికి కానరాని లోకాన్ని కూడా. ఎక్కడ లభిస్తుంది ఈ యక్షయానం? నేను నిశ్చయంగా చెప్పలేను గాని మహారాజా, నాకు తెలిసేది ప్రస్తుతం తక్షకలోకంలో ఉండవచ్చు. ఈ యక్షయానాన్ని మేమెలాగైనా దక్కించుకుంటాం. అవసరమైతే మేము మృత్యువునైనా సరే ధిక్కరిస్తాం. ఈ యక్షయానం తక్షకుడని నాగుడి రక్షణలో ఉంది.
తక్షకుడు సమీపించేలోగా మేము యక్షయానం దగ్గరకు చేరుకోవాలి. సన్యాసి, మేము కేవలం విక్రమాదిత్యులం కాదు, చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం. మేము ఈ యక్షయానాన్ని తీసుకెళ్లి తీరుతాం. జై మహాదేవా. కాళిదాస్ గారు, మహారాజు గారు మీకు చెప్పే వెళ్ళారు కదా, మీకేమీ గుర్తులేదా? మహారాణి, మహారాజు యక్షయంత్రం కోసం నాగలోకానికి వెళ్లారు. అయితే ఈ పాటికి వారు తిరిగి వచ్చుండాలి. నాగలోకం, యక్షయానం, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ సన్యాసి ప్రశ్నలా? వీటికి అర్థం ఏమిటి కవివర్య? పద్మిని, నువ్వలా ఆందోళన చెందకు. మా మరిదిగారు ఏదైనా పనికి పూనుకున్నారు అంటే అది ఉజ్జయిని ప్రజల హితం కోసమే అయ్యుంటుంది. అక్క, అదంతా సరే, కానీ ఈ పరిస్థితి ఏంటి? మన కష్టాలు తీరే దారి కనిపించడం లేదే. మొదట కరువు, తరువాత మహారాజు గారి ప్రాణం, ఇక ఇప్పుడు ఈ సన్యాసి. ఈ సన్యాసి మనసులో ఏ ఉంది? మా మనసు భయంతో కంపిస్తోంది. కానీ మా మనసు ప్రసన్నమైంది ఆ గురుదేవుడి మీదొట్టు. సేనాపతి గారు, మహారాణి. మీరు వాకపు చేయండి, మహారాజు గారి జాడ తెలుసుకోండి. అవశ్యం మహారాణి. అనుకున్న సాధించాం. విక్రమ, రాజా విక్రమాదిత్య మా పేరు. మేం మాటలతో కాదు, మా చేతలతో సమాధానమిస్తాం. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ యక్షయానమే. ఇంతవరకు ఏ మనిషి సాధించలేదు ఈ పని. ఈ విక్రమార్కుడు సాధించి వచ్చేశాడు. బేతాళుణ్ణి బంధించి తేవడానికి సరైన వ్యక్తినే ఎన్నుకున్నాను. సన్యాసి, తమ రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
కానీ ప్రేతస్థలికి వెళ్లి భేదాలుని పట్టి మీ ముందుకు తెచ్చే ముందు దీని వెనక ఆంతర్యమేంటో మీరు మాకు చెప్పాలి. రాజా, ఏ విధంగా నువ్వు ఒక మంచి రాజువో అదే విధంగా నేను కూడా ఒక మంచి సన్యాసిని. ఏ విధంగా నువ్వు నీ ప్రజల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతావో అదే విధంగా నేను కూడా సమస్త లోకంలోని దుఃఖాన్ని దూరం చేసేందుకు యజ్ఞం తలపెట్టాను. కానీ ఏమైంది సన్యాసి? వంచన. భేతాళుడు నన్ను వంచాడు. మా యజ్ఞాన్ని పూర్తి కానివ్వలేదు. లేకపోతే ఈ పాటికి ఈ లోకంలోనే దుఃఖం అనే మాట మటుమాయమైపోయేది. కానీ కేవలం ఈ యజ్ఞం చేయడం వల్ల లోకంలోని దుఃఖం మటుమాయం కావడం సంభవమేనా? ముమ్మాటికి సంభవమే. అయితే సమస్య ఏమిటి? సమస్య అంతా ఆ బేతాళుడే. వాడు మళ్ళీ తిరిగొచ్చి యజ్ఞగుండంలో ఆహుతయ్యే వరకు నేను తలపెట్టిన యజ్ఞం పూర్తి కాదు. అయితే భేతాళుడు మీ యజ్ఞానికి పూర్ణాహుతి కోసం కావాలా? కాదు, ప్రపంచంలోని దుఃఖాన్ని అంతం చేయడానికి నాకు బేతాళుడు కావాలి. సన్యాసి, మేమిక్కడికి కేవలం రుణం నుండి విముక్తం కావాలని వచ్చాం. కానీ ఇప్పుడు మీ ఆంతర్యమేంటో మాకు తెలిసింది కనుక ప్రేతస్థల్ నుండి భేతాళుణ్ణి తేవటం మా విద్యుక్త ధర్మం, లక్ష్యం. నాకు ముందే తెలుసు నువ్విలాగే ఆలోచిస్తావని విక్రమ. జై మహాదేవా. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ భేతాళుడి సమస్త శక్తి వాడి తోకలోనే ఉంది. బేతాళా, ఇప్పుడు నేను నీ ఆత్మతత్వాన్ని బలిగా ఇస్తాను. ఆ తర్వాత సమస్త లోకం మీద నా అధికారమే ఉంటుంది. భూతలాన్ని దాటి వచ్చేసామే. ఎక్కడుంది ఆ ప్రేతస్థలి? ఉన్నట్టుండి ఏమిటిదంతా?